ఈ సీజన్ ఐపీఎల్ ఫేవరెట్ టీం ఎవరని ఏ చిన్న పిల్లాడినైనా అడిగితే ఒక్కసారిగా సన్ రైజర్స్ హైదరాబాద్ అని ఆన్సర్ చెప్పేవాడు. మెగా ఆక్షన్లో కావ్య మారన్ తీసుకున్న నిర్ణయాలు, ఆమె చూపించిన ఆత్మవిశ్వాసం చూసి చాలా మంది అభిమానులు టోర్నమెంట్ మొదలవకముందే ఎస్ఆర్హెచ్ను అంతా ఛాంపియన్స్ అనుకున్నారు. మొదటి మ్యాచ్లోని భారీ స్కోరు చేసి 300 పరుగులు చేసే జట్టు మేమేనంటూ తెగ ముచ్చటపడ్డ హైదరాబాద్ జట్టు ఇప్పుడు మాత్రం పాయింట్స్ టేబుల్లో చివరి స్థానంలో ఉంది. ఆరంభంలో చూపిన ఆట తీరు, ఆత్మవిశ్వాసం తర్వాతి మ్యాచ్ల్లో కనపడలేదు. బ్యాటింగ్లో స్థిరత లేకపోవడం, ఫీల్డింగ్లో తడబాట్లు, బౌలింగ్లో కన్సిస్టెన్సీ లేకపోవడం, ఇలా అన్ని విభాగాల్లోనూ లోపాలు బయటపడుతున్నాయి. మొదటి మ్యాచ్లో సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన ఇషాన్ కిషన్ ఆ తర్వాత మ్యాచ్ల్లో తన ఆట తీరు పూర్తిగా కోల్పోయాడు. ముంబై ఇండియన్స్ తరపున పర్వాలేదనిపించిన ఇషాన్ హైదరాబాద్ తరపున కీలక పాత్ర పోషిస్తాడని భావించారు. కానీ తొలి మ్యాచ్లో చూపిన ఆత్మవిశ్వాసం తర్వాత ఒక్క ఇన్నింగ్స్లోనూ ఫ్రీగా ఆడలేకపోయాడు. ఇక కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాటలు చూస్తే ఆయన ఓటమిని సీరియస్గా తీసుకోవడం కన్నా తమ స్టైల్లోనే ఆడతామని చెబుతున్నాడు. కానీ ఆ మాటలు ఫలితాలుగా మారాలి అంటే టాప్ ఆర్డర్ రెచ్చిపోవాల్సిందే. గత సీజన్లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ జట్టును ముందుకు నడిపారు. కానీ ఈసారి వీరిద్దరూ ఒక్కటంటే ఒక్క మ్యాచ్లో కూడా ఆరంభ శూరత్వం చూపించినా ఇన్నింగ్స్ను నిలబెట్టడంలో విఫలమవుతున్నారు. ఇటు బౌలర్లు తేలిపోతున్నారు. మరోవైపు ట్రావిస్ హెడ్ పర్వాలేదనిపించినా అతని బ్యాట్ నుంచి ఇంకా ఒక పవర్ ప్యాక్డ్ ఇన్నింగ్స్ రావాల్సిందే. ఈ జట్టుకు ఎక్స్‌ఫ్యాక్టర్గా మారే స్థాయిలో అతనిలో సామర్థ్యం ఉంది. ఇక నితీష్ రెడ్డి విషయంలో అభిమానుల్లో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. వైజాగ్ నుంచి వచ్చిన ఈ యువ ఆటగాడు పూర్తిగా రికవర్ కాకముందే బ్యాటింగ్తో జట్టుకు సేవలందిస్తున్నాడు. బౌలింగ్ చేయకుండా ఉండడం చూసి అతనిపై పూర్తి విశ్వాసం పెట్టట్లేదేమో అన్న అభిప్రాయం కలుగుతోంది. కానీ ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం నితీష్ శరీరంగా ఇంకా పూర్తిగా ఫిట్ కాకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇటు కమిన్స్, షమి జోడీ కూడా అట్టర్ ఫ్లాప్ అవుతోంది. పేపర్పై చూడ్డానికి గట్టిగా కనిపిస్తున్న గ్రౌండ్ పై వారిద్దరూ ఇప్పటి వరకు ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. దీంతో బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా అటు గట్టిగా లేదు, ఇటు భరోసా కలిగించేలా కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సన్ రైజర్స్ టీంకు ఒక మంచి మ్యాచ్ అవసరం. తమ హోమ్ గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ జరగబోతోంది. పాత పిచ్ ఉపయోగించబోతున్నారని వార్తలున్న నేపథ్యంలో బ్యాటింగ్కు అనుకూలమైన వికెట్పై ఎస్ఆర్హెచ్ మరోసారి 300 పరుగుల మార్కును చేరుకుంటుంది అన్న నమ్మకం జట్టులో కనిపిస్తోంది. మొదటి మ్యాచ్లో చూపిన ఆ ఆట తీరును మళ్లీ కనబరిస్తే ఫ్యాన్స్కు ఇది నిజంగా ఒక గొప్ప వీకెండ్ కానుక కానుంది.